धन्य है वह वो इस भविष्यवाणी के वचन को पढ़ता है और वे जो सुनते हैं और इसमें लिखी हुई बातों को मानते हैं, क्योंकि समय निकट है। यरूशलेम के बारे में सीखा। ఈ విధంగానైతే మనము నిన్న యెరూషలేము పట్టణము గురించి నేర్చుకున్నాము. यीशु मसीह यरूशलेम को देख के रोए। యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చాడు. यीशु मसीह यरूशलेम के लिए विलाप करे। యేసు క్రీస్తు వారు యెరూషలేము కొరకు విలపించినాడు. बहुत बार यरूशलेम को चिताया, అనేక సార్లు యెరూషలేముని హెచ్చరించినాడు. लेकिन वो लोग वहाँ उस नगरी के लोग वहाँ के प्रजा जो परमेश्वर को नहीं जान पाए। అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారు ఆయనను తెలుసుకోలేకపోయినారు. परमेश्वर ने कहा कि वो अन्य जाति का जब समय पूरा होने तक यरूशलेम रौंदा जाएगा। అయితే అన్యజనుల చేత ఆ యొక్క పట్టణము మరి నలగగొట్టబడుతుందని మనం చూసాం. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. वही भविष्यवाणी के बारे में जकरिया प्रवक्ता उन बातों को हमें बता रहा है कि आने वाले समय में क्या होने वाला है। అయితే అదే ప్రవచన మాట ప్రకారము జకరియా గ్రంథములో కూడా ఆ సమయంలో ఏమి జరుగుతుందో ఆ విషయం మనం చూద్దాం. अगर हम लोग जकरिया की किताब 14 अध्याय उसका 4 वचन को अगर हम लोग पढ़ेंगे, జకరియా గ్రంథము 14:4లో మనం చూసినట్లయితే वहाँ लिखा है, అక్కడ రాయబడి ఉంది, उस दिन ఆ దినములలో वो जैतून के पर्वत पर पाँव रखेगा। ఆ యొక్క మరి ఒలీవల కొండ మీద ఆయన కాలొట్టినప్పుడు जो पूर्व की ओर यरूशलेम के सामने है, అది పూర్వపు దిశలో అది యెరూషలేము పట్టణము. और तब जैतून का पर्वत అప్పుడు ఆ యొక్క ఒలీవ కొండ पूर्व से लेकर पश्चिम तक ఆ పూర్వము నుండి పశ్చిమ వరకు बीचों बीच से फटकर అది మధ్యలో నుండే పగిలిపోయి बड़ा खड्डा हो जाएगा। అది పెద్ద ఒక గుండలాగా तब తయారైపోతుంది. आधा पर्वत उत्तर की ओर और आधा दक्षिण की ओर हट जाएगा। అయితే ఆ పర్వతము సగము ఉత్తరము వైపు సగము దక్షిణం వైపుకు మరి వెళ్ళిపోతుంది. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. जैसे परमेश्वर ने गए दिन में हम लोग ने देखा कि यरूशलेम के लिए परमेश्वर जो विलाप करते थे, ఏ విధంగానైతే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ యొక్క పట్టణము కొరకు ఏడ్చినాడో, वही परमेश्वर फिर से एक बार भविष्य में फिर यरूशलेम में उस ओलिव पर्वत पर आने वाला है। ఆ దేవుడే మళ్ళీ తిరిగి ఒక రోజు ఆ ఒలీవ కొండ మీదకి రానయ్యున్నాడు. जकरिया प्रवक्ता ये भविष्यवाणी के रूप में इन वचनों को पहले से यहाँ पे प्रकट किया। అయితే ముందుగానే జకరియా ప్రవక్త ఈ మాటలను ప్రవచించి రాసినాడు. कि एक समय आएगा, ఒక సమయం రాబోతుంది, भविष्य में वो होने वाला है। అయితే భవిష్యత్తులో ఆ విషయం జరగబోతుంది. वो समय कब होगा हमें जानना बहुत जरूरी है। ఆ సమయం ఎప్పుడు వస్తుంది అది మనం తెలుసుకోవలసిన విషయం అయి ఉన్నది. उसके पहले हमारी तैयारी रखना बहुत जरूरी है, దానికంటే ముందు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. क्योंकि जिस पर्वत पर परमेश्वर आएगा, ఏ పర్వతము పైన అయితే మన ప్రభు అయిన రక్షకుడు రాబోతున్నాడో, परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం సెలవిస్తుంది, कि वो उसके दूसरे आगमन के समय इस प्रकार से होगा। ఆయన రెండవ రాకడలో ఈ విధంగా జరుగుతుంది. ये वो युद्ध रहेगा అది ఒక యుద్ధం అయి ఉన్నది. जब यरूशलेम घेरा जाएगा, ఎప్పుడైతే యెరూషలేము పట్టణము అది చుట్టూ ముట్టివేయబడుతుంది, फिर एक बार शत्रु उसको घेर लेंगे అయితే మళ్ళీ శత్రువులు దాన్ని ముట్టడి వేస్తారు. और उससे युद्ध करने के लिए దానితో యుద్ధం చేయడానికి स्वयं परमेश्वर स्वर्ग से उतरकर అయితే ఆ యుద్ధములో స్వయంగా దేవుడే ఆ యుద్ధంలో దిగి వస్తాడు. यरूशलेम के सामने जो पर्वत है जैतून पर्वत, उस पर अपने पाँव को वो रखेगा। యెరూషలేము ముందు ఏ ఒలీవ కొండ అవుతుందో ఆ ఒలీవ కొండ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పాదాలు పెడతాడు. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం సెలవిస్తుంది, वो जिस स्थान पर उतर कर पैर रखने वाला है, ఆయన ఏ స్థలమందు దిగి తన కాలు పెడతా वो ఉంటాడు, जैतून का पर्वत है అది ఒలీవ కొండ. और वो यरूशलेम के सामने है। ఆ ఒలీవ కొండ యెరూషలేము పట్టణముకు ముందుగా ఉంటుంది. उसका आने का कारण ये है ఆయన రాబోతున్నటువంటి దానికి
కారణం ఏమిటంటే अपने लोगों को बचाने के लिए, తన యొక్క ప్రజలను తను కాపాడుకోవడానికి, अपने नगर को बचाने के लिए తన పట్టణాన్ని కాపాడుకోవడానికి, और परमेश्वर का राज्य को स्थापित करने के लिए। దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। पहले दिन हम लोग ने परमेश्वर के वचनों से सीखा, మనము మొదటి రోజున దేవుని యొక్క వాక్యములను నేర్చుకున్నాము। परमेश्वर के आत्मा ने हमें सिखाया దేవుని యొక్క ఆత్మ మనకు నేర్పించింది कि परमेश्वर का राज्य क्या है। దేవుని యొక్క రాజ్యం ఏమిటి అని నేర్పించింది। यीशु मसीह ने बार बार कहा कि मन फिराओ क्योंकि परमेश्वर का राज्य निकट है। ఎందుకంటే దేవుని రాజ్యము మరి దగ్గరగా ఉంది, మీరు మారు మనసు నొందుడని చెప్పాడు। यही परमेश्वर के राज्य को स्थापित करने के लिए అదే ఇదే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి प्रभु यीशु मसीह फिर एक बार इस पृथ्वी पर आने वाले हैं। ప్రభు అయిన యేసు క్రీస్తు మళ్ళీ ఒకసారి ఈ భూమి మీదకి రాబోతున్నాడు। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। परमेश्वर के राज्य को स्थापित करने के लिए దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, और परमेश्वर के राज्य के हम वारिस होने के लिए దేవుని రాజ్యములో మనము వారసులం అవ్వడానికి, ये कृपा काल का जो हमारा समय है, అయితే ఈ కృపాకాలం అనేటువంటి ఈ సమయములో మనము इस समय में परमेश्वर के आत्मा के भरपूरी के साथ ఈ సమయములో మనము దేవుని ఆత్మతో నింపబడిన వారమై, और परमेश्वर के आत्मा के सिखाए चलने के द्वारा దేవుని ఆత్మతో మరి నేర్పించబడి నడవడానికి हम परमेश्वर के राज्य के वारिस बन सकते మనము దేవుని యొక్క రాజ్యములో వారసులం అవుదాం। हैं। यह हमको समझाता है అయితే ఆ విషయములోనే జకర్యా ప్రవక్త మనకి ఈ విషయాన్ని సంబోధిస్తున్నాడు। कि हम हमारे जीवन को మనము మన జీవితాన్ని उस योग्य बना के रखे తనకు యోగ్యంగా చేసుకొని जिसके लिए परमेश्वर फिर एक बार आकर अपने राज्य को स्थापित करने वाले हैं। మళ్ళీ ఒకసారి తను మన రక్షకుడు వచ్చి తన రాజ్యాన్ని यह एक స్థాపించబోతున్నాడు। पाठ हम लोग को सीखना होगा। ఈ పాఠాన్ని మనము నేర్చుకోవాలి। हम लोग बहुत बार केवल चंगाई के लिए प्रभु यीशु को स्वीकार करते हैं మనం అనేక సార్లు కేవలం స్వస్థత కొరకే యేసు ప్రభు వారిని వెతుకుతూ ఉంటాం। या अद्भुत कार्यों के लिए हम लोग प्रभु यीशु मसीह को मानते हैं, మనము కేవలం అద్భుత కార్యాల కొరకు ఆయన వెతుకుతూ ఉంటాం। या हम लोग प्रार्थना किए तो परमेश्वर हमको कुछ दे उसके लिए हम लोग मानते हैं। అయితే మనము కొన్నిసార్లు ప్రార్థన చేసి ఏదో మనకు అవసరం ఉన్నది అడుక్కోవాలని ఆయన వెంట తిరుగుతూ ఉంటాం। लेकिन परमेश्वर का वचन कहता है కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, पहले स्वर्ग के राज्य की अगर हम लोग खोज करेंगे ఒకవేళ మనం మొదటిగా దేవుని రాజ్యాన్ని గనుక వెతికినట్లయితే तब ये सारे वस्तुएं हमें मिल जाएंगे। అప్పుడు మనకు కావలసినవన్నీ కూడా ఆయన మనకి ఇస్తాడు। सर्वप्रथम हमारे जीवन का उद्देश्य ये होना चाहिए మనకు మొదటిగా మన జీవితంలో ప్రప్రథమ స్థానము దేవుని కొరకై ఉండాలి। कि मेरा आत्मा नाश न हो, నా ఆత్మ నాశనమైపోకూడదని, मेरा जीवन नाश न हो, నా జీవితము నాశనము और కాకూడదని, परमेश्वर के राज्य के हम लोग वारिस बन जाए। మనము దేవుని రాజ్యములో వారసులముగా ఉండాలని। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। जकरिया यहाँ में वही बताता है, అయితే జకర్యా మనకి ఈ విషయాన్నే ఇక్కడ చెప్తున్నాడు। परमेश्वर के आत्मा के द्वारा वो हमको ये प्रकट करता है దేవుని ఆత్మ ద్వారా ఆయన మనకి ఇది ప్రకటన कि చేస్తున్నాడు। उन दिनों के लिए हम लोग को तैयारी बहुत जरूरी అయితే है। ఆ రోజుల కొరకు మనము ఇప్పటి నుండే సిద్ధపాటు కలిగి ఉండాలి। इसलिए परमेश्वर का वचन कहता है कि आत्मा की आग न बुझाओ। అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ యొక్క ఆత్మను అర్పకుడి। अगर हमारे अंदर पवित्र आत्मा नहीं है, ఒకవేళ మనలో దేవుని ఆత్మ గనుక లేకపోతే हम उसके जन नहीं है। అయితే మనము ఆయన వారము కాము। अगर परमेश्वर का आत्मा हमारे अंदर बुझ गया ఒకవేళ దేవుని ఆత్మ మనలో ఒకవేళ ఆరిపోయినట్లయితే तो हर क्षण हमारे लिए खतरा ही खतरा है, అయితే మన జీవితంలో అనేక అపాయాలు మనకు చుట్టుముట్టే ఉంటాయి। और सारे परिस्थितियों का सामना करने के लिए हम लोग असंभव है। అయితే మనము పరిస్థితులను ఎదుర్కోవడంలో మనము అసమర్థులమైపోతాం। परमेश्वर के राज्य में पहुंचने के लिए మనము దేవుని రాజ్యములో చేరుకోవడానికి पवित्र आत्मा की सहायता हमारे लिए अति सहायक है। ఎందుకంటే దేవుని ఆత్మ మనకెంతో సహాయకుడుగా ఉంటాడు। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। अगर वही 14 वचन के हम लोग 9 वचन को अगर देखेंगे, అదే 14:9 గనుక మనం చూసినట్లయితే यहाँ लिखा है, ఇక్కడ రాయబడ్డది, तब यहोवा सारे पृथ्वी का राजा होगा। అప్పుడు ప్రభు అయిన యెహోవా సమస్త భూమికి ఆయనే రాజై ఉంటాడు। और उस दिन एक ही यहोवा ఆ రోజు ఒక్కడే యెహోవా, और उसका नाम भी एक ही माना जाएगा। ఆయన పేరు ఒక్కటే, ఆయన ఒక్కడే అని ప్రకటించబడుతుంది। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। हम लोग ये वचन को 3 बार बोलेंगे। ఈ వాక్యాన్ని మనము 3 సార్లు మళ్ళిద్దాం। तब यहोवा
सारे पृथ्वी का सारे पृथ्वी का राजा होगा राजा होगा और उस दिन एक ही यहोवा और उसका नाम भी एक ही माना जाएगा। तब यहोवा सारे पृथ्वी का राजा होगा और उस दिन एक ही यहोवा और उसका नाम एक ही माना जाएगा। तब यहोवा सारे पृथ्वी का राजा होगा और उस दिन एक ही यहोवा और उसका नाम भी एक ही माना जाएगा। हालेलुया हालेलुया हालेलुया। हालेलुया। इस दिन के लिए हमको तैयारी करना है అయితే ఆ రోజు కొరకు మనము సిద్ధపడాలి। कि वो सारे पृथ्वी का राजा होगा। ఆయన ఈ భూ ప్రపంచం అంతటికి ఆయన ఒక్కడే రాజుగా ఉంటాడు। परमेश्वर का वचन कहता है कि सारी पृथ्वी का, దేవుని వాక్యం సెలవిస్తుంది సమస్త భూమండలములో देश का कोई भी, पृथ्वी का कोई भी ऐसा भाग नहीं छूटेगा जिसका वो राजा न हो। ఈ భూమి మీద ఏ రాజ్యము కూడా వదిలిపెట్టబడదు, ఆయన ఆ రాజ్యానికి రాజుగా ఉండడు। वो सारे पृथ्वी का राजा होगा ఆయన భూమండలానికి అంతటికి రాజై ఉంటాడు। और उस दिन एक ही यहोवा होगा। ఆ రోజు ఒకడే యెహోవా రాజుగా ఉంటాడు। और सारी पृथ्वी जान जाएंगी कि एकमात्र परमेश्वर है, वो ही यहोवा परमेश्वर है। అయితే ఈ భూమండలం అంతా తెలుసుకుంటాది ఒక్కడే దేవుడై ఉన్నాడు, ఆయనే యెహోవా। और वो यहोवा और उसका नाम भी एक ही माना जाएगा। యెహోవా ఒకడే, ఆయన నామము ఈ విధంగా ప్రకటించబడుతుంది। उसके सिवा कोई दूसरा परमेश्वर नहीं है जाना जाएगा। ఆయన తప్ప మళ్ళీ ఇంకా వేరే వారు లేరని చెప్పబడుతుంది। वही राजाओं का राजा है, ఆయనే రాజులకు రాజై ఉంటాడు। आकाश और पृथ्वी को बनाने वाला है ఆకాశమును భూమిని సృజించిన और వాడు। उसके सिवा कोई दूसरा परमेश्वर नहीं ఆయన है। తప్ప మళ్ళీ ఇంకో వేరే దేవుడు లేడని తెలుసుకుంటారు। सारे पृथ्वी के लोग जान जाएंगे। ఆ పృథ్వీ భూమండలములో ఉన్న వారు అందరూ కూడా తెలుసుకుంటారు। यही राज्य को स्थापित करने के लिए प्रभु यीशु मसीह ने प्रचार किया। అయితే ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రకటించారు कि मन फिराओ మీరు మారు మనసు నొందుడి, क्योंकि स्वर्ग का राज्य निकट है। ఎందుకంటే దేవుని రాజ్యము సమీపముగా वो ఉన్నది। ये राज्य है అది ఏ రాజ్యం कि అంటే सारे पृथ्वी में అన్ని భూమండలములలో केवल यहोवा ही राजा होगा। కేవలం ఒక్కడే యెహోవా రాజై ఉంటాడు। उस दिन के लिए हमको तैयारी करना बहुत आवश्यक है। ఆ రోజు కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి। बिना पवित्र आत्मा के इस राज्य में हम लोग प्रवेश नहीं कर सकते। మనము పరిశుద్ధాత్ముడు లేకుండా ఆ రాజ్యంలో మనము ప్రవేశించలేము। सारे पृथ्वी के लोग जान जाएंगे कि उसके सिवा और कोई दूसरा परमेश्वर ఈ नहीं। భూమండలం అంతా కూడా తెలుసుకుంటారు ఆయన తప్ప వేరే రాజు లేడని। इसके लिए हमको तैयार होना है అయితే మనము ఆ రాజ్యము కొరకు మనల్ని మనము సిద్ధపాటు చేసుకోవాలి। और वही कारण है ఈ కారణంగానే इस राज्य में प्रवेश करने के लिए ఆ రాజ్యములో ప్రవేశించుట కొరకై अपने आप को हमको पवित्र बनाए रखना है। మనము మనల్ని మనము పవిత్రపరచుకోవాలి। परमेश्वर के भय भक्ति में अपने जीवन को बिताना है। దేవుని యొక్క భయభక్తులలో మన జీవితాన్ని నిలుపుకోవాలి। बिना पवित्र आत्मा के हम हमारे जीवन को परमेश्वर के भय और भक्ति में जीना असंभव है। పరిశుద్ధాత్ముడు లేకుండా మనము భయభక్తులు నిలపలేము దేవునిలో। हालेलुया హల్లెలూయా। हालेलुया। 12 देखेंगे। 12 पद, उसी में 12 पद। हाँ हम्म 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 परमेश्वर का जो राज्य है దేవుని యొక్క రాజ్యం ఏదైతే उस ఉందో राज्य में केवल यहोवा ही राजा होगा ఆ రాజ్యములో కేవలము యెహోవాయే రాజుగా ఉంటాడు। और हम जो उसके साथ भय भक्ति में इस कृपा काल में जो जीवन को बिता रहे हैं ఆయనతో ఎవరమైతే మనము ఈ కృపా కాలములో భయభక్తులలో మనము ఆయనతో కలిసి ఉంటున్నాము, हमारी भक्ति हमारा परमेश्वर के आत्मा के द्वारा चलना, हमारे भक्ति के द्वारा हम लोग उस राज्य में प्रवेश कर पाएंगे। అయితే మన భయభక్తుల ద్వారా ఆయనతో నడవడం వల్ల మనము ఆ రాజ్యములో ప్రవేశించబోతున్నాము। और हम लोग परमेश्वर के साथ रहेंगे। మనము దేవునితో కూడా ఉంటాము। वो अपने राज्य को स्थापित करेगा। ఆయన తన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాడు। लेकिन परमेश्वर का वचन कहता है కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది जितने जातियों ने ఎంత మంది ఎన్ని జాతుల వారు यरूशलेम से युद्ध किया, యెరూషలేముతో యుద్ధము చేసినారో उन सबों को వారిని అందరినీ यहोवा ऐसी मार से मारेगा। యెహోవా దేవుడు వారిని ఎలాంటి కొట్టుడు కొడతాడంటే हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। कल के दिन हम लोग ने सुना कि हमारे
हमारे क्षेत्र में जब कोरोना आया तो कैसे उस मरीज से हमको कितना प्रॉब्लम हुआ। మనము చూసాము కరోనా దినాలలో ఆ యొక్క మహారోగముతో ఎంత బాధపడి ప్రలాపించి మనము ఎన్ని బాధలు పడ్డామో మనకు ఆ అనుభవం ఉంది। वो वर्ष हमारे लिए कितना भयानक वर्ष था। ఆ సంవత్సరం అంతా కూడా మన అందరి కొరకు భయకంపమైనటువంటి సంవత్సరముగా ఉండెను। सारे क्षेत्र में हमको नुकसानदायक समय वो था। అన్ని విషయాలలో మనం ఎంతో నష్టపోయినాం। लेकिन परमेश्वर का वचन कहता है కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే वो दिन आने वाले हैं ఆ దినాలు రాబోతున్నాయి। जितनी जातियों ने यरूशलेम से युद्ध किया है, ఎన్ని జాతులైతే యెరూషలేముతో యుద్ధం చేసడానికి వచ్చినాయో उन सबों को यहोवा ऐसी मार से मारेगा। వారందరినీ యెహోవా దేవుడు ఇలాంటి దెబ్బతో కొడతాడంటే एक ऐसा समय आने वाला है, ఇది ఇలాంటి సమయం రాబోతుంది। ऐसे बहुत सारी मरिया उत्पन्न होंगी। అయితే ఆ సమయంలో అనేక మహారోగాలు రాబోతున్నాయి। उससे हमको सावधान रहने के लिए ही, దానితో మనము కాపాడబడడానికి, उससे बचने के लिए ही దాంతో మనము इस కాపాడబడడానికి कृपा काल में परमेश्वर की पवित्र भय भक्ति हमारे जीवन में अवश्य है। అయితే ఈ కృపాకాలం అందు మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆత్మతో నింపబడ్డ వాళ్ళంగా ఉండాలి। ये भविष्य में जो होने वाले बातें हैं, ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే ఆ విషయాలు परमेश्वर कहता है कि यहोवा ऐसे मार से मारेगा దేవుని వాక్యం సెలవిస్తుంది। యెహోవా దేవుడు వారిని ఎలాంటి దెబ్బతో కొడతాడంటే कि वे खड़े खड़े उनका मांस सड़ जाएगा। వారు నిలువతనే వారి యొక్క మాంసం అంతా మరి చెడిపోయి పడిపోవును। कोरोना में केवल एक छींक से ही इंसान मर गया। కరోనాలో మనం చూసాము ఒక తుమ్ముతో మనుషులు చనిపోతుండేవారు। खांसी से इंसान मर गया। దగ్గినప్పుడు కూడా భయపడి మనుషులు చనిపోయినారు। लेकिन यहाँ परमेश्वर का वचन कहता है కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే वो खड़े खड़े उनका मांस सड़ जाएगा। వారు నిలువుతనే వారి యొక్క మాంసం అంట కరిగిపోతుందంట। ऐसे मरी आने वाले हैं ఇట్లాంటి ఆ మహారోగాలు మళ్ళీ రాబోతాయి। और परमेश्वर का वचन फिर आगे कहता है మరి దేవుని వాక్యం మళ్ళీ ముందు ఏం చెప్తుందంటే उनकी आंखें వారి యొక్క కన్నులు अपने गोलकों में ही सड़ जाएगी। వారి కన్నులలోనే అవి మరి కుళ్ళిపోయి పడిపోతాయి। हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। उनकी जीभ వారి యొక్క నాలుక उनके मुंह में ही सड़ जाएगी। వారి నోటిలోనే అది కుళ్ళిపోతుంది। उस समय यहोवा की ओर से उनमें बड़ी घबराहट बैठेंगी అయితే ఆ సమయములో యెహోవా యొక్క భయము వారిలో తటస్థిస్తుంది। और वे एक दूसरे के हाथ को पकड़ेंगे, వారు ఒకరి చేతులు పట్టుకుంటూ एक दूसरे पर अपने अपने हाथ उठाएंगे। వారు ఒకరితో ఒకరు మీదికి వారు చేతులు లేపుకుంటారు। हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। ये सब भविष्य में होने वाले बातें हैं। అయితే ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయే విషయాలు। बहुत सारे मरिया देश में आएंगे, అనేక రకమైనటువంటి మహారోగాలు ఈ యొక్క దేశంలో రాబోతున్నాయి। लेकिन परमेश्वर अपने लोगों को बचा लेगा। కానీ ఆ సమయంలో దేవుడు తన ప్రజలను కాపాడుకుంటాడు। इसलिए हम लोगों को उन दिनों के लिए अपनी तैयारी रखना अवश्य है। అయితే అందుకే ఆ దినాలలో మనము కాపాడబడాలంటే మనం ఈ రోజులలో భయభక్తులు కలిగి ఉండాలి। तब हम लोग इन सारे बातों से बचाए जाएंगे। అప్పుడు మనము ఈ యొక్క విపత్తుల నుండి మనము కాపాడబడతాం। ये वो दिन है ఇవి అలాంటి దినాలు जब पृथ्वी पर ఈ భూమి మీద परमेश्वर దేవుడు 1000 साल के राज्य को स्थापित करेंगे। అయితే 1000 సంవత్సరాల రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నాడు। उस 1000 साल के वर्ष में అయితే ఆ 1000 సంవత్సరాల దినాలలో जितने यरूशलेम को घेराबंदी करके उसके विरुद्ध जिन्होंने कार्य किया, అయితే ఎవరెవరైతే యెరూషలేమును ముట్టడించి యెరూషలేమును పాడు చేయాలని వచ్చినారో उन सब पर ये मरी उनके जीवन में काम करेगी। వాళ్ళందరి మీద ఇలాంటి మహారోగాలు వాళ్ళ మీద పని చేస్తాయి। हालेलुया హల్లెలూయా हालेलुया। उन హల్లెలూయా। दिनों के लिए हमको तैयार करना है। అయితే ఆ దినాల కొరకు మనం ఇప్పుడే సిద్ధపడాలి। और 16 वचन में हम लोग देखते हैं, అయితే 16వ వచనంలో మనం చూస్తున్నాం। तब जितने लोग यरूशलेम पर चढ़ने वाली सब जातियों में से बचे रहेंगे, वे प्रतिवर्ष राजा को अर्थात सेनाओं के यहोवा को दंडवत करने और झोपड़ियों का पर्व मनाने के लिए यरूशलेम को जाया करेंगे। कि आने वाले दिनों में ఎందుకంటే రాబోయే దినాలలో इस देश की परिस्थिति,
ఈ దేశము యొక్క పరిస్థితి, पृथ्वी की परिस्थिति, ఈ భూగోళము యొక్క పరిస్థితి, पृथ्वी पर क्या होने वाला है, ఈ భూమి మీద ఏమి జరగబోతుంది, कौन राजा बनने वाला है, ఎవరు రాజుగా కాబోతున్నారు, कौन इस पृथ्वी का परिपालन करने वाला है, ఎవరు ఈ భూమిని పరిపాలిస్తారు, और किसके परिपालन के अधीन में हम लोग को रहना है। ఎవరి పరిపాలన కింద మనం ఉంటాము। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। जब हम लोग ये समझेंगे ఎప్పుడైతే మనం ఈ విషయాలను అర్థం तो हम చేసుకుంటామో लोग परमेश्वर के राज्य के लिए तैयारी करेंगे। అప్పుడు మనము దేవుని రాజ్యము కొరకు మన సిద్ధపాటును కలిగి ఉంటాం। परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం సెలవిస్తుంది, कि जितने लोग यरूशलेम पर चढ़ने वाली सब जातियों में से, ఎంతమంది అయితే యెరూషలేము మీద దండెత్తి వచ్చిన ఈ అన్యజనులందరూ కూడా जो उनमें से बचे रहेंगे, వారిలో కొంతమంది మిగిలిపోతారు। वे प्रति वर्ष మిగిలిపోయిన వారు ప్రతి సంవత్సరము राजा को రాజు అయిన దేవునికి, अर्थात सेनाओं के यहोवा को ఆ సైన్యములకు అధిపతియగు యెహోవాకు दंडवत करेंगे వాళ్ళు మొక్కడానికి వస్తారు। और झोपड़ियों का पर्व मानने के लिए వారు ఆ యొక్క మరి ఆ పరమశాలల పండుగకు ఆచరించడానికి వస్తారు। उन यरूशलेम को जाएंगे। వాళ్ళు యెరూషలేముకు వస్తారు उसका పండుగ मतलब कि ఆచరించడానికి। जीवित परमेश्वर यहोवा है, वो ये बात को समझ पाएंगे। అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, ఈ భూమికి ఒకడే ఒక రాజు, ఆయన యెహోవా। परमेश्वर का वचन कहता है 17 वचन में, ఆ దేవుని వాక్యము 17వ వచనములు और సెలవిస్తుంది, पृथ्वी के कुलों में से जो అయితే భూమి మీద ఉన్నటువంటి కులాలన్నీ కూడా, और जो लोग यरूशलेम में राजा अर्थात सेनाओं के यहोवा को दंडवत करने के लिए न जाएंगे, ఉమ్, उनके यहाँ वर्षा न होगी। ఉమ్, హల్లెలూయా। परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం సెలవిస్తుంది, पृथ्वी के सारे कुल, ఈ భూమి మీద ఉన్నటువంటి కులాలు జాతులు, जितनी बड़ी पृथ्वी है, ఇంత పెద్ద ఈ భూమండలము, इस पृथ्वी पर जितने मानव जाति लोग हैं, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతులన్నీ, जितने परिवार है, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో वे सब यरूशलेम में राजा अर्थात सेनाओं के यहोवा को दंडवत करने के लिए जो लोग नहीं जाएंगे, उन पर वर्षा न होगी। అయితే ఎంతమంది అయితే ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్దకు వెళ్ళరో వారందరి మీద వర్షము కురవకుండా ఉంటుంది। हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। पृथ्वी के कुल बोले तो इंग्लिश बाइबल में ऐसा लिखा है कि पूरे फैमिली, पूरे परिवार, ఈ భూమండలం మీద ఉన్నటువంటి కుటుంబాలన్నీ, उसमें हम सब रहेंगे। ఆ కుటుంబాలంటే అందులో మనం అందరం కూడా ఉన్నాం। पृथ्वी पर जितने मानव जाति हम सब वहाँ रहेंगे। అయితే భూమి మీద ఉన్నటువంటి మానవ జాతులన్నీ కూడా అందులో ఉంటాయి। हम लोग परमेश्वर के साथ रहेंगे। మనం అందరం దేవునితో ఉంటాం। परमेश्वर यहाँ कहता है कि वो सब आकर परमेश्वर के लिए झोपड़ियों का पर्व मनाएंगे। అయితే వాళ్ళందరూ వచ్చి సైన్యములకు అధిపతియగు యెహోవాకు వాళ్ళు పర్ణశాలల పండుగలు చేసుకుంటారు, त्योहार मनाएंगे। వాళ్ళు పండుగ చేసుకుంటారు। परमेश्वर की महानता की वो लोग बड़ाई करेंगे। దేవుని యొక్క ఆ యొక్క మహాకృపను గురించి వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు। वो लोग ये समझ जाएंगे कि केवल यहोवा ही राजा है। వాళ్ళు అప్పుడు తెలుసుకుంటారు, ఈ భూమండలానికి అంతటికి ఆయన ఒక్కడే రాజు అయిన ఉన్నాడు, ఆయనే రాజు। आकाश और पृथ्वी को बनाने वाला परमेश्वर, ఆకాశమును భూమిని సృజించిన వాడు ఒక్కడే అని वो लोग समझ पाएंगे। వారు అప్పుడు తెలుసుకుంటారు। परमेश्वर का वचन कहता है कि जो झोपड़ियों का पर्व बनाने के लिए नहीं जाएगा, ఎవరైతే పర్ణశాలల పండుగను ఆచరించడానికి ఎవరెవరైతే వెళ్ళలేదో, परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం సెలవిస్తుంది, उनके यहाँ वर्षा न होगी। వారి మీద వర్షము కురవదు అని రాయబడ్డది। 18 वचन में लिखा है 18వ వచనంలో రాయబడ్డది, यदि मिस्र का कुल वहां न जाए, ఒకవేళ ఐగుప్తు యొక్క వంశము అక్కడికి వెళ్ళలేదా, तो क्या उन पर वो मरी न पड़ेंगी, जिसने यहोवा उन जातियों को मारेगा जो झोपड़ियों का पर्व मानने के लिए न जाएंगे। అయితే పర్ణశాలల పండుగకు వెళ్ళలేదు అట్లాంటి ఆ యొక్క జాతుల మీద వారి మీద కూడా పడుతుంది। यह मिस्र जो लिखा है, ఇక్కడ ఐగుప్తు అనే రాయబడ్డది। मिस्र अनेक जातियों के लिए वहां पर एग्जाम्पल करके दर्शाया गया है। ఎందుకంటే ఈ యొక్క ఐగుప్తు దేశం అనేది అనేకుల కొరకు ఒక మాదిరిగా ఉంటున్నటువంటి స్థలం అది। तो यहाँ परमेश्वर का वचन कहता है कि जो नगर, जो देश वहां पर परमेश्वर के लिए झोपड़ियों का पर्व मनाने के लिए नहीं जाएंगे, उन पर मरी पड़ेगी। అయితే ఎవరైతే ఆ యొక్క పర్ణశాలల పండుగలు ఆచరించడానికి వెళ్ళలేదో వారి మీద
మరి ఆ యొక్క మహారోగాలు కుమ్మరించబడతాయి. ये मिस्र का और उन सब जातियों का पाप ठहरेगा जो झोपड़ियों का पर्व मानने के लिए न जाएंगे. అయితే ఆ పర్ణశాలల పండుగను ఆచరించుటకు వెళ్ళని ఆ యొక్క ఐగుప్తు మీద కూడా ఈ యొక్క మహారోగము కుమ్మరించబడుతుంది. हालेलुया హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. वर्षा जो है परमेश्वर के वचन में దేవుని యొక్క వాక్యానుసారంగా వర్షం అనేది आशीष के सादृश्य है. అది ఆశీర్వాదానికి సాదృశ్యంగా కనబడుతుంది. वो लोग इसलिए झोपड़ियों का पर्व मनाने के लिए उनको जाना है. అయితే వారు ఎందుకొరకు ఈ పర్ణశాలల పండుగను ఆచరించడానికి వెళ్ళాలనుకుంటే क्योंकि वे जान गए వారు తెలుసుకున్నారు कि यहोवा को छोड़ और कोई दूसरा आशीष देने वाला परमेश्वर नहीं है. యెహోవా దేవుడు తప్ప మళ్ళీ ఆశీర్వదించే దేవుడు మళ్ళీ ఇంకా వేరొకరు లేరని వాళ్ళు सब తెలుసుకున్నారు. कुछ उसके अधिकार में ही है. అన్ని విషయాలు ఆయన అధికారంలో ఉన్నాయని వారు क्योंकि తెలుసుకున్నారు. वो सृष्टि करता है. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. सब उसके आज्ञा मानते हैं. అన్ని ఈ యొక్క మరి భూమండలం అంతా కూడా ఆయన ఆజ్ఞను పాటిస్తున్నది. वो जब आज्ञा देता है ఆయన ఆజ్ఞాపించినప్పుడు तब वो ऐसा होता है. అది అలాగ జరగాలంటే అలా वो జరుగుతున్నది. बिजली को बनाने वाला परमेश्वर है. ఆయన ఈ యొక్క మరి ఉరుమును మెరుపును కూడా ఆయన చేసినవాడు. आकाश और पृथ्वी को बनाने वाला परमेश्वर है. ఆకాశమును భూమిని చేసినవాడు ఆయనే. समुद्र और समुद्र की थाह को बनाने वाला परमेश्वर है. ఆయన సముద్రమును సముద్రములో ఉన్న వాటినన్నిటిని చేసినవాడు ఆయనే. तारों को नाम लेके बुलाने वाला परमेश्वर है. ఆయన నక్షత్రాలను చూసి వాటి పేర్లు పిలిచేవాడు ఆయనే. तब सारी जाति ये समझ जाएंगी అప్పుడు ఈ అన్ని కులాలు జాతులు ఈ విషయాన్ని తెలుసుకుంటాయి. और यहोवा के लिए झोपड़ियों का पर्व को मनाएंगी. అప్పుడు యెహోవా కొరకు వారు పర్ణశాల పండుగలను ఆచరిస్తారు. अगर हम लोग व्यवस्था विवरण उसका 28 अध्याय को निकालेंगे ఒకవేళ మనము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయాన్ని గనుక మనం చూసినట్లయితే और उसका 12 वचन अगर हम लोग देखेंगे దాని 12వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే ఎస్ हालेलुया హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. पृथ्वी की सारे कुल सारी जाति यहोवा को झोपड़ियों का पर्व मनाने के लिए दंडवत करने के लिए यरूशलेम को जाएंगे. ఎప్పుడైతే యెహోవా కొరకు పర్ణశాలల పండుగ ఆచరించుటకు యెరూషలేముకు వెళ్తారో जो लोग जाएंगे ఎవరైతే వెళ్తారో वो लोग आशीष पाएंगे. వాళ్ళు దీవించబడతారు. लेकिन जो लोग नहीं जाएंगे ఎవరైతే వెళ్ళరో परमेश्वर ने आज्ञा दिया దేవుడు ఆజ్ఞాపించాడు कि उन पर वर्षा नहीं होगी వాళ్ళ మీద వర్షము కురవదంట. और उन पर मरी पड़ेगी. వాళ్ళ మీద మహారోగాలు పడతాయి. परमेश्वर दयालु परमेश्वर भी है. దేవుడు మరి దయగలవాడై ఉన్నాడు. लेकिन परमेश्वर పనిష్మెంట్ देने वाला भी परमेश्वर है. ఆయన మళ్ళీ దండించి శిక్షించేటువంటి దేవుడు కూడా అయి ఉన్నాడు. कृपाकाल खत्म होने के बाद में కృపాకాలము సమాప్తమైన తర్వాత हमारा परमेश्वर न्याय करने वाला परमेश्वर है. మన దేవుడు న్యాయము చేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. परमेश्वर हमारे पापों का न्याय नहीं करता దేవుడు మన పాపాలకు న్యాయం చేయడు గాని क्योंकि उसने अपने बहुमूल्य लहू से हमको खरीद कर हमारे अधम और पापों को क्षमा कर दिया. ఆయన తన బహుమూల్యమైనటువంటి ఆ యొక్క రక్తాన్ని కార్చి మన పాపాలను క్షమించినాడు. लेकिन अगर हमारा जीवन भय और भक्ति और उसमें विश्वास योग नहीं बना रहेगा మన యొక్క విశ్వాసము ఆయన యందు మరి మనము భయభక్తులమై ఉండకపోతే तब हम लोग इस पर्व में शामिल नहीं हो पाएंगे. ఆ యొక్క పర్ణశాల పండుగల్లో మనము ప్రత్యక్షంగా और ఉండలేకపోతాం. जितने लोग इस झोपड़ियों के पर्व में शामिल नहीं हुए ఎంత మంది అయితే ఈ యొక్క పర్ణశాల పండుగల్లో వెళ్ళరో वो लोग वर्षा के आशीष से वंचित रहेंगे. ఆ వర్షపు ఆశీర్వాదముతో వంచితులై ఉంటారు. परमेश्वर का वचन कहता है దేవుని వాక్యం సెలవిస్తుంది, यहोवा तेरे लिए యెహోవా దేవుడు నీ కొరకు अपने आकाश रूपी उत्तम भंडार को ఆకాశ రూపమైనటువంటి ఆ యొక్క ఉత్తమమైనటువంటి ఆ యొక్క బండారములో నుండి खोलकर దాన్ని విప్పి तेरे भूमि पर समय पर मैं बरसाया करेगा. నీ భూమి మీద సమయానికి ఆయన వర్షాన్ని కురిపిస్తాడు. हालेलुया హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हमारा परमेश्वर आशीष देने वाला परमेश्वर है. మన దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు वो हमसे यह वादा कर रहा है ఆయన ఇక్కడ వాగ్దానం कि చేస్తున్నాడు. वो हमारे लिए ఆయన మన కొరకు आकाश रूपी उत्तम भंडार को खोलेगा. ఆయన ఆకాశ రూపమైనటువంటి ఉత్తమమైనటువంటి ఆ యొక్క బండారాన్ని आज हम కురిపిస్తాడు. जितने
भी उसके उपस्थिति में हैं, ఎంత మంది అయితే ఆయన సన్నిధిలో ఉంటారో, हम उसके उपस्थिति में बैठे हैं, ఆయన సన్నిధిలో కూర్చుంటాము. कल परमेश्वर ने हमको ये वादा दिया దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. कि यहोवा को अपने सुख का मूल जान, యెహోవా దేవుని నీ సుఖానికి మూలంగా ఎంచుకో. वो तेरे सारे मनोरथों को पूरा करेगा. ఆయన నీ యొక్క సమస్తమైనటువంటి మనోవాంఛలను పూర్తి చేసిస్తాడు. उपवास की प्रार्थना कभी खाली नहीं जाती. నీ ఉపవాస ప్రార్థన ఎన్నడూ కూడా ఖాళీగా ఒట్టిగా వెళ్ళదు. अगर हम लोग विश्वास करेंगे, మనం ఒకవేళ విశ్వసిస్తే, उसके वचन पर अगर हम लोग भरोसा करेंगे, ఆయన వాక్యాన్ని గనుక మనము నమ్మితే, परमेश्वर आज यहाँ पर वादा करता है, దేవుడు ఇక్కడ మనకి ఈ రోజు ఒక వాగ్దానాన్ని जो చేస్తున్నాడు. हर एक भविष्यवाणी को पूरा करने वाला परमेश्वर है. ప్రతి ప్రవచనాన్ని పూర్తి చేసేటువంటి దేవుడు वो कहता है, ఆయన అంటున్నాడు, अगर हम उसके योग्य है, మనం ఒకవేళ ఆయనకు యోగ్యులమై ఉంటే उसकी भलाई हमारे जीवन में काम करेंगी. ఆయన యొక్క మంచితనం అంతా మనలో పనిచేస్తుంది. और वो कहता है कि मैं तुम्हारे लिए నేను మీ కొరకు आकाश रूपी उत्तम भंडार को मैं खोलूंगा. నేను ఆకాశ రూపమైనటువంటి ఆ ఉత్తమమైనటువంటి బండారాన్ని కురిపిస్తాను. आज हर एक आशीष हमको ఈ రోజు ప్రతి ఒక్క ఆశీర్వాదము वो सेनाओं के यहोवा राजाओं के राजा के हाथों से लेना अति आवश्यक है. ఈ రోజు మనము ఆయనతో ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనం తీసుకోవాల్సిన क्योंकि वो कहता है कि मैं तुम्हारे लिए उत्तम भंडार को खोलूंगा. నేను అంటున్నాను, నేను మీ కొరకు ఆకాశ రూపమైనటువంటి ఉత్తమమైనటువంటి బండారాలను కురిపిస్తాను. प्रभु यीशु मसीह ने कहा, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, मांगो तो तुम्हें दिया जाएगा. మీరు అడిగితే మీకు ఇవ్వబడును. उस उत्तम भंडार से लेने के लिए हमको मांगना पड़ेगा. ఆ ఉత్తమమైనటువంటి బండారములో నుండి మనం తీసుకోవాలంటే మనం అడగాలి. उस उत्तम भंडार से हमको लेने का अधिकार और हक है. ఆ ఉత్తమమైనటువంటి బండారములో నుండి మనం తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. क्योंकि परमेश्वर हमेशा ये चाहता है దేవుడు ప్రతి సమయమందు ఆయన ఇది कि కోరుకుంటున్నాడు. जैसे मुर्गी अपने बच्चों को अपने पंखों के आड़ में रखती है, ఏ విధంగానైతే కోడి తన పిల్లలను తన రెక్కల చాటున దాచుకుంటుందో, वैसे ही मेरे बच्चों को मैं अपने पंखों के आड़ में छिपा रखूं. అదే విధంగా నేను నా పిల్లలైనటువంటి మిమ్మల్ని అందరినీ నా యొక్క రెక్కల కింద కప్పాలని जैसे చూస్తున్నాను. हम अगर चाहेंगे మనం ఒకవేళ అనుకుంటే तो हमारे लिए మన కొరకు आकाश रूपी उत्तम भंडार खुल जाएंगे. ఆయన ఆకాశ రూపమైనటువంటి ఉత్తమమైనటువంటి బండారమును जब కురిపిస్తాడు. यहोवा मुट्ठी खोलकर देता है, యెహోవా దేవుడు తన యొక్క గుప్పిటిని విప్పి మనకు ఒకవేళ దీవెనలు ఇవ్వాలని అనుకుంటే, तो वो बहुतायत से हमें देता है. ఆయన మరి అనేక ఆశీర్వాదాలు మనకి ఇవ్వగలుగుతాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. आज वो समय है ఈ రోజు ఆ సమయమై ఉన్నది. हमको परमेश्वर के हाथों से लेना है. మనకు దేవుని చేతిలో నుండి ఆ దీవెనలు పొందుకోవాలి. उसके मुट्ठी से हमको लेना है. ఆయన యొక్క గుప్పిట్లో నుండి మనం वो తీసుకోవాలి. अपनी मुट्ठी खोलकर हमको देने वाला ఆయన परमेश्वर తన है. గుప్పిటిని విప్పి మనకు దీవెన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. उसने वादा किया है, ఆయన వాగ్దానము చేసినాడు, मैं सबके लिए वर्षा को बंद नहीं रखूंगा. అందరి కొరకు నేను వర్షాన్ని ఆపివేయను. जो मेरे है, ఎవరైతే నా వాళ్ళో, मेरे निज प्रजा है, ఎవరైతే నా సొంత ప్రజా मेरे జనాంగమై बच्चे ఉన్నారో, जो है, నా బిడ్డలై ఉన్నారో, उनके लिए मैं वर्षा को నేను बरसाऊंगा. వారి మీద ఆ వర్షాన్ని కుమ్మరిస్తాను. आज हमारा परमेश्वर वो आशीष की बारिश को हमको बरसाना चाहता है. ఈ రోజు మన దేవుడైన మన ప్రభు మన మీద ఆ యొక్క ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతున్నాడు. अगर हम लोग मौन रहेंगे, మనం ఒకవేళ మౌనంగా ఉంటే, अगर परमेश्वर से हम लोग कुछ नहीं चाहेंगे, మనం ఒకవేళ దేవునితో ఏది కూడా కోరుకోలేకపోతే, तो वो भंडार खुले की खुले ही रहेंगे. ఆ యొక్క బండారములు అలాగే తెరిచి ఉండిపోతాయి. परमेश्वर कहता है అయితే దేవుడు कि అంటున్నాడు, मैं उत्तम भंडार को खोलकर నేను ఉత్తమమైనటువంటి ఆ బండారాలను తెరిచి तेरी भूमि पर समय पर मेह बरसाऊंगा. నీ భూమి మీద నేను సమయానికల్లా వర్షాన్ని కురిపిస్తాను. समय समय पर मैं अपने आशीष की बारिश को तेरे ऊपर रखूंगा. నేను సమయానికల్లా నా యొక్క వర్షమైనటువంటి దీవెన నీ మీద కుమ్మరిస్తాను. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. इन 7 दिनों में ఈ 7 రోజుల్లో परमेश्वर वही आशीष की बारिशों को हमारे अंदर डालना चाहता है. అయితే అలాంటి ఆశీర్వాదాలు, అలాంటి దీవెనలు కలిగినటువంటి వర్షాన్ని మన మీద चाहे కుమ్మరించబోతున్నాడు. हमारे मनोरथ कुछ कैसे भी क्यों न हो, మన మనోవాంఛలు ఎలాగున్నా పర్వాలేదు, परमेश्वर ने वादा किया దేవుడు వాగ్దానము कि చేశాడు, मेरे उत्तम भंडारों से मैं उसे पूरा करूंगा. నేను నా ఉత్తమమైన దానిలో నుండి నేను మీకు పూర్తి చేస్తాను. परमेश्वर की इच्छा नहीं कि हम घटी में रहे. దేవుని యొక్క ఇష్టం ఇది కాదు, మనము ఆ యొక్క కొదవలో ఉండాలి. परमेश्वर की इच्छा ये नहीं है कि हम आंसुओं में रहे. మనము
మరి కన్నీళ్లతో ఉండాలని ఆయనకి ఇష్టం లేదు. परमेश्वर की इच्छा नहीं कि हम गिरी हुई परिस्थिति में रहे. దేవునికి ఇష్టం లేదు నీవు నేను పడిపోయి ఉన్న స్థితిలో ఉండాలని. पहले अगर हम लोग स्वर्ग राज्य की धर्म की अगर खोज करेंगे, మనం ఒకవేళ దేవుని రాజ్యాన్ని గనుక వెతికినట్లయితే, मेरे जीने का मकसद क्या है अगर हम लोग समझ जाएंगे, మనము బ్రతికుండడానికి ఆధారం ఏమిటని ఒకవేళ మనం అనుకుంటే, इस पृथ्वी पर अगर हम लोग परमेश्वर के राज्य के लिए जिएंगे, ఈ భూమి మీద మనము కేవలం దేవుని రాజ్యము కొరకై మనం బ్రతికున్న तो వాళ్ళమైతే, हर समय यहोवा हमारे लिए उसके उत्तम भंडारों को खुला रखेगा. అయితే ప్రతి సమయమందు దేవుడు మన కొరకు తన ఉత్తమమైనటువంటి భండారాన్ని తెరిచి మనకు దీవెనలు ఇస్తాడు. समय समय पर हमारे लिए मेह को वो बरसाएगा. ప్రతి సమయమందు ఆయన నీ కొరకు ఆ యొక్క వర్షాన్ని కుమ్మరిస్తూ अगर हम ఉంటాడు. लोग विश्वास करेंगे, మనం ఒకవేళ విశ్వసిస్తే ये अद्भुत काम हमारे जीवन में ఈ होगा. అద్భుత కార్యాలన్నీ కూడా మన జీవితంలో ఆయన क्योंकि జరిగిస్తాడు. हम लोग परमेश्वर की उपस्थिति में बैठे हैं, మనము దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నాము. हम परमेश्वर की उपस्थिति में परमेश्वर की हम लोग दुहाई दे रहे हैं. అయితే ఇక్కడ మనము కూర్చుండి దేవునికి మన యొక్క మనవులను అప్పగిస్తున్నాము. परमेश्वर के वो वादे को हम लोग पूरा कर रहे हैं. मांगो तो तुम्हें दिया जाएगा. దేవుని యొక్క వాగ్దానాన్ని పూర్తి చేస్తున్నాము. నీవు అడుగుతే ఇవ్వబడును అని. तो निश्चय ही परमेश्वर अपने उत्तम भंडारों में से उत्तम आशीष हमारे जीवन में वो फलवंत करेगा. అయితే దేవుడు తన ఉత్తమమైనటువంటి భండారములో నుండి మనకు దీవెనలు ఇస్తా ఉంటాడు. आगे परमेश्वर कहता है, ముందు దేవుడు అంటున్నాడు, मैं तेरे सारे कामों पर आशीष दूंगा. నేను నీ ప్రతి పని మీద ఆశీర్వాదాన్ని ఇస్తాను. मैं तेरे सारे कामों पर आशीष दूंगा. నేను నీ ప్రతి పనిని దీవిస్తాను. हर एक काम पर ప్రతి పని మీద परमेश्वर की आशीष अति अवश्य है. ఆయన యొక్క ఆశీర్వాదం అవసరమై ఉన్నది. हमारे शक्ति से, మన శక్తితో, हमारे बल से, మన బలముతో, हमारे ताकत से మన బలముతో हम जो कुछ भी करेंगे మనము ఏది చేసినా वो क्षण मात्र रहेगा. అది కొంచెం సమయం కొరకే ఉంటుంది కానీ, लेकिन परमेश्वर जब हमारे सारे कामों पर आशीष देगा, కానీ దేవుడు మన ప్రతి పనిని దీవిస్తే तो वो आशीष अंत तक बनी रहेंगी. ఆ ఆశీర్వాదము ఆ దీవెన అంతము వరకు నిలిచి ఉంటుంది. किसी भली वस्तु की घटी नहीं होगी. ఏ మంచి వస్తువు కూడా మనకు కొదవగా ఉండదు. भले हमारे जीने का जो मकसद है, మనము జీవించేటువంటి ఆ యొక్క తాత్పర్యము, उसमें हमको सुधार लाना है. అందులో మనకు అనేక విషయాలలో మనము సవరించుకోవాలి. स्वर्ग के राज्य के लिए हमको तैयारी करना है. పరలోక రాజ్యం కొరకు మనల్ని మనము సిద్ధపాటు చేసుకోవాలి. सारे उत्तम भंडार हमारे लिए खुले रहेंगे. అన్ని ఉత్తమమైనటువంటి బండారాలన్నీ మన కొరకు ఆయన తెరిచి ఇస్తాడు. परमेश्वर कहता है, దేవుడు అంటున్నాడు, मैं तेरे सारे कामों पर आशीष दूंगा. నేను నీ ప్రతి పనిని దీవిస్తాను. आज से हम जो भी काम में हमारा हाथ है, ఈ రోజు నుండి మనము ఏ పనిలో మనం చేయేస్తామో, जो भी हमारे कार्य है, ఏ పనైనా సరే, जो भी हमारे आवश्यकता है, ఏ మన అవసరత అయినా పర్వాలేదు, परमेश्वर हमसे वादा करता है, దేవుడు మనతో వాగ్దానం मैं చేస్తున్నాడు, तेरे सारे कामों पर, నేను నీ ప్రతి పనిని, एक काम, दो काम, तीन काम नहीं, ఒక రెండు మూడు పనులు కాదు, मैं तेरे सारे कामों पर आशीष నీవు दूंगा. చేసే పనులన్నిటి మీదనే ఆశీర్వాదాన్ని अब ఇస్తాను. हमको चिंतामय होकर जीवन बिताने की आवश्यकता नहीं, మనము చింతాగ్రస్తులమై జీవించవలసినటువంటి అవసరం లేదు. लेकिन मेरे कृपा काल में నేను నా కృపాకాలమందు मैं उन बातों पर ध्यान देंगे, మీరు ఆ విషయాల మీద మీ మనస్సును मेरे ఉంచండి. जीवन को मैं स्वर्ग राज्य के लिए तैयार करूं. నేను నా జీవితాన్ని పరలోక రాజ్యం కొరకు मेरे సిద్ధపరచుకుంటాను. जीने का जो मकसद है, నేను బ్రతికేటువంటి దానికి ఒక అర్థం అనేది ఉంది. वो यीशु मसीह ही होना అది चाहिए. కేవలం యేసయ్య మాత్రమై ఉన్నాడు. उसको छोड़ और कोई दूसरा नहीं होना ఆయన चाहिए. తప్ప మళ్ళీ ఇంకా ఎవరు నాకు లేరు. तब आकाश रूपी उत्तम भंडार हमारे लिए खुले रहेंगे, అప్పుడు ఆకాశ రూపమైనటువంటి ఉత్తమమైనటువంటి బండారాలన్నీ మన కొరకు తెరవబడతాయి. क्योंकि यीशु मसीह नहीं कहा ఎందుకంటే యేసు ప్రభు వారు అన్నారు, तुम किसी बात की चिंता मत करो "తో మీరు ఏ విషయంలో కూడా చింతించకూడదు कि हम గాని क्या खाएंगे, మేమేమి తిందుము, क्या पहनेंगे, ఏమి తొడుగుదుము, कहाँ रहेंगे. మేము ఎక్కడుంటాము." परमेश्वर ने कहा, దేవుడు అన్నాడు, हमारा जो मूल्य है वो अति श्रेष्ठ मूल्य है. అయితే మనకున్నటువంటి మూల్యము అతి శ్రేష్టమైనది. हम बहुत मूल्यवान हैं. మనము చాలా విలువైనటువంటి వాళ్ళం ఆయన దృష్టిలో. स्वर्ग के राज्य के बातों को अगर हमारे जीवन में हर दिन हम लोग उसके लिए तैयार होंगे, అయితే దేవుని రాజ్యపు విషయాలు ప్రతి దినము మనలో గనుక మనం हर ఉంచుకున్నట్లయితే, एक परमेश्वर की उत्तम आशीष हमारे साथ जुड़ते जाएंगी. అయితే దేవుని యొక్క ప్రతి ఉత్తమమైనటువంటి దీవెన మనకు తోడుగా ఉంటుంది. जैसे जैसे हमारी आत्मिक आशीष में हम लोग बढ़ते जाएंगे, ఏ విధంగానైతే మనము ఆత్మీయంగా
మనం ఎదుగుతూ ఆయనతో వెళ్ళిపోతామో, वैसे ही परमेश्वर सारे बातों में हमको फलवंत करते అదే जाएगा। విధంగా ఆయన అన్ని విషయాలలో మనల్ని ఫలింపజేస్తూ ఉంటాడు. समय समय पर हमें आशीष देता रहेगा। ఆయన సమయానుకూలంగా మనల్ని దీవిస్తూ ఉంటాడు. समय समय पर आशीष की बारिश को वो हमारे जीवन में करेगा। ఆ సమయానికల్లా ఆశీర్వాదపు వర్షాన్ని మన మీద కుమ్మరిస్తూ ఉంటాడు. हमारे सारे कामों पर आशीष देने का वादा उसने किया। మన ప్రతి పని మీద ఆశీర్వాదాన్ని ఇస్తాననేటువంటి వాగ్దానాన్ని ఆయన పూర్తి చేస్తున్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. और एक आशीष परमेश्वर कहता है, ఇంకొక ఆశీర్వాదాన్ని ఆయన మనకిస్తున్నాడు. तू बहुतेरी जातियों को उधार देगा, నీవు అనేక మంది ప్రజలకు నీవు ఉద్దర ఇస్తావు గాని, परंतु किसी से तुझे उधार लेना न पड़ेगा। కానీ ఎవరితో కూడా నీవు అప్పు చేసేవాడవుగా ఉండవు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. ये आशीष परमेश्वर हमारे लिए प्रकट कर रहा है। ఈ ఆశీర్వాదాన్ని దేవుడు మన కొరకే ప్రకటిస్తున్నాడు. हर एक क्षेत्र में हमको आशीष की आवश्यकता है। ప్రతి క్షేత్రములో మనకు ఆశీర్వాదం అవసరమై ఉన్నది. ये सारे आशीष जब परमेश्वर के उत्तम भंडारों से अगर हम लोग प्राप्त करेंगे, ఈ అనేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలన్నీ ఆయన ఉత్తమమైనటువంటి దానిలో నుండి మనం ఒకవేళ పొందుకుంటే, ये सारे आशीष परमेश्वर हमारे जीवन में हमको पूरा ఈ करेंगे। అన్ని ఆశీర్వాదాలు దీవెనలు మన జీవితంలో ఆయన పూర్తి చేస్తూ इस ఉంటాడు. वर्ष और इस दिन परमेश्वर हमसे ये वादा करता है అయితే ఈ విధమైనటువంటి వాగ్దానాన్ని ఆయన మనకిస్తూ ఉన్నాడు. कि तू बहुतेरी जातियों को उधार देगा। నీవు అనేక జనములకు నీవు అప్పు ఇస్తావు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. अविश्वास जैसे लग रहा, ఈ విషయాన్ని మనము అవిశ్వాసంగా తీసుకుంటున్నాం. हमको ऐसा लग रहा है ऐसा होता क्या, ఈ విధంగా అవుతుందా అని ऐसा हो అనుకుంటాం. सकता क्या, ఈ విధంగా అవుతుందా అని అనుకుంటాం. हो सकता या नहीं हो सकता, ఇది అవుతుందా కాదా, हो सकता या होगा, कि हो सकता हो। हालेलुया, హల్లెలూయా, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. क्योंकि उत्तम भंडार में से हमें मिलेगा। ఎందుకంటే ఆయన మనకు ఉంచబడి ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఆ యొక్క బండాగారములో నుండి మనకిస్తాడు. परमेश्वर कहता है దేవుడు అంటున్నాడు, तू बहुतेरी जातियों को उधार देगा, నీవు అనేక జనములకు అప్పు ఇస్తావు, परंतु तुझे उधार लेना न पड़ेगा। కానీ నీవు ఎవరితో అప్పు తీసుకునే వాడవుగా ఉండవు. तुझे उधार लेना न पड़ेगा, నీవు అప్పు తీసుకునే వాడవుగా ఉండవు. तुझे उधार लेना न पड़ेगा। నీవు అప్పు తీసుకునే వాడవుగా ఉండవు. सारे क्षेत्र में परमेश्वर हमको आशीष देना चाहता है। అన్ని క్షేత్రాలలో దేవుడు మనల్ని सिर्फ ఆశీర్వదిస్తానంటున్నాడు. एक ही हमें करना है, కానీ మనం ఒకటే ఒక పని చేయవలసి जो ఉన్నది. परमेश्वर का राज्य निकट है, ఏ రాజ్యం అయితే దేవునిది మనకు దగ్గర ఉందో उसके लिए हम अपने आप को तैयार करना है। దాని కొరకు మనల్ని మనము సిద్ధం చేసుకోవాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. परमेश्वर के उत्तम भंडार, దేవుని యొక్క ఉత్తమమైనటువంటి ఆ యొక్క బండాగారములో నుండి परमेश्वर हमको हर एक आशीषों को पूरा करेगा। ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దీవెనను ఆయన మన కొరకు పూర్తి చేస్తాడు. एक जगह ऐसा लिखा है ఒక చోట ఈ విధంగా రాయబడి कि ఉన్నది, परमेश्वर हमारे लिए बहुतायत की बारिश करने वाला परमेश्वर है। అయితే మన దేవుడు మన కొరకు మరి ఆ యొక్క మరి గొప్ప ఆ యొక్క వర్షాన్ని మన మీద కుమ్మరించబోతున్నాడు. अगर हम लोग भजन संहिता ఆ కీర్తన గ్రంథము 68 68 उसका 9 దాని యొక్క 9వ వచనము. 68:9. हाँ? 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 హల్లెలూయా. हमारा परमेश्वर आशीष की बारिश करने वाला परमेश्वर है। మన దేవుడు ఆశీర్వాదపు వర్షములు కుమ్మరించేటువంటి వాడు. परमेश्वर का वचन कहता है, దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, हे परमेश्वर, నా దేవా तूने बहुतायत की वर्षा की। నీవు మరి గొప్ప సమృద్ధి గల వర్షాన్ని కుమ్మరించినావు. परमेश्वर ने बहुतायत की वर्षा की। దేవుడు సమృద్ధి గల వర్షాన్ని కుమ్మరించాడు. परमेश्वर जब हमको देता है तो वो बहुतायत से देता है। దేవుడు ఒకవేళ మనకిస్తే ఆయన సమృద్ధిగా ఇస్తాడు. वो बहुतायत की वर्षा करने वाला परमेश्वर है। ఆయన సమృద్ధి అయినటువంటి వర్షాన్ని కుమ్మరించే దేవుడై ఉన్నాడు. परमेश्वर का वचन कहता है कि तेरा निज भाग तो बहुत सूखा था। నీ యొక్క నిజ భాగం ఏదైతుందో అది ఎండిపోయి ఉండెను. परमेश्वर का निज भाग क्या है? దేవుని యొక్క నిజ భాగం అంటే ఏంటి? परमेश्वर का निज भाग क्या है?
हालेलुया, యొక్క స్వాస్థ్యము. हालेलुया। హల్లెలూయా. हम लोग परमेश्वर के निज भाग है। మనము దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్నాము. परमेश्वर ने कहा तुम मेरे निज प्रजा हो। మీరు నా యొక్క సొంత స్వకీయ స్వాస్థ్యమై ఉన్నారు. परमेश्वर ने हमको अपना निज प्रजा कहा है। దేవుడు మనల్ని తన యొక్క స్వకీయమైనటువంటి ప్రజలుగా గుర్తించాడు. और उसकी प्रजा जब सूखा रहता तो वो देख नहीं सकता। ఆయన ప్రజలు ఒకవేళ ఎండిపోయిన స్థితిలో ఉన్నారా, ఆయన సహించలేని దేవుడు. लेकिन परमेश्वर कहता है కానీ దేవుడు అంటున్నాడు कि हमारे सूखी हुई परिस्थिति में, మన యొక్క ఎండిపోయినటువంటి ఆ యొక్క పరిస్థితిని, हमारे सूखे जीवन पर, మన యొక్క ఎండిపోయిన జీవితాలను, हमारे सूखे वातावरण पर, మన యొక్క ఎండిపోయిన ఈ యొక్క వాతావరణాన్ని हमारा परमेश्वर बहुतायत की वर्षा करने वाला परमेश्वर है। మన దేవుడు సమృద్ధి అయినటువంటి వర్షాన్ని కుమ్మరించే దేవుడై ఉన్నాడు. और परमेश्वर का वचन कहता है దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, परंतु तूने उसको हरा भरा किया। నీవు దానిని పచ్చగా చేసినావు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हमारे सूखा जीवन को మన ఎండిపోయిన జీవితాలను हमारा परमेश्वर हरा भरा करने वाला परमेश्वर है। మన దేవుడు మనల్ని ఆ యొక్క సమృద్ధి అయినటువంటి దీవెనతో నింపేస్తాడు. जब हम हमारे जीवन में ఎప్పుడైతే మనము మన జీవితంలో ये आशा रखते, ఈ ఆశను కలిగి ఉంటామో, मेरा जीवन केवल मात्र पृथ्वी के कुछ क्षण मात्र का है, ఈ భూమి మీద నాకు కేవలము నేను కొన్ని శలాల కొరకే మాత్రమై ఉన్నాను, उसके बाद मेरा कुछ नहीं है, ఆ తర్వాత నాదంటూ ఏమీ లేదు, तब इन आशीषों से हम लोग वंचित हो सकते। అయితే అప్పుడు మనం ఈ యొక్క దీవెనలతో ఈ యొక్క ఆశీర్వాదాలకు వంచితులమైపోతాం. हमारी आशा ये होना है మన ఆశ ఇదై ఉండాలి कि मैं परमेश्वर की हूँ, कि నేను దేవుని బిడ్డనై ఉన్నాను, मेरे जीने का मकसद यीशु मसीह है। నేను బ్రతకడానికి కారణము యేసయ్య ఉన్నాడు. जब मैं परमेश्वर के पास चली भी जाऊंगी, నేను ఒకవేళ ఈ భూమిని విడిచి వెళ్ళిపోయినా, उसके बाद परमेश्वर के पास मेरे लिए अनंत जीवन है। ఆ తర్వాత తండ్రి అయిన దేవుని యొద్ద నాకు నిత్య జీవం ఉన్నదని మనము విశ్వసించాలి. बहुत बार हम लोग हमारे जीवन के थोड़े थोड़े सूखे जीवन में, కొన్నిసార్లు మనము మన యొక్క ఈ యొక్క మరి మంచి జీవితంలో, सूखे जीवन में ఈ ఎండిపోయిన జీవితంలో हम लोग हिम्मत को हार जाते। మనము కొన్నిసార్లు మన యొక్క ధైర్యాన్ని చెడిపోతాం. सूखी परिस्थिति हमारे मन को हरा देती। అయితే ఈ ఎండిపోయిన స్థితి మన యొక్క మనస్సును అది పడగొడుతుంది. सूखी परिस्थिति हमारे को झुका देती। అయితే ఈ ఎండిపోయిన పరిస్థితి మనల్ని వంచేస్తుంది. लेकिन परमेश्वर आज ये वादा कर रहा है కానీ हमसे, ఈ రోజు దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. अगर हम उसके स्वर्ग के राज्य की खोज करेंगे, మనం ఒకవేళ ఆయన యొక్క పరలోక రాజ్యాన్ని, ఆయన రాజ్యాన్ని గనుక వెతికినట్లయితే, आकाश रूपी भंडार को खोलकर, ఆ యొక్క ఆకాశ రూపి బండారాన్ని తెరిచి वो हमारे लिए उत्तम भंडारों को खोलेगा। ఆయన మన కొరకు ఉత్తమమైనటువంటి బండారగారాలు समय తెరుస్తాడు. समय पर आवश्यकता के समय दैविक आशीषों को वो हमें देगा। సమయానికల్లా ఆయన దైవికమైనటువంటి ఆశీర్వాదాలు మన మీద కుమ్మరిస్తాడు. हमारे सारे कामों को वो आशीषित करेगा మన పనులన్నిటినీ ఆయన ఆశీర్వదిస్తాడు. और बहुत सारी जातियों को हम लोग उधार देंगे, అయితే మనం అనేక జాతులకు మనము అప్పు ఇస్తాము గాని, लेकिन हमको उधार लेना न కానీ पड़ेगा। మనకు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి రాదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. क्या ये सब आशीष हमारे लिए आवश्यक नहीं है? క్యా ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలన్నీ మనకు అవసరం లేవా? आज से हम लोग ఈ రోజు నుండి एक మనము निर्णय लेंगे, ఒక నిర్ణయానికి వద్దాం. हमारी आवश्यकता के समय हम लोग परमेश्वर की ओर अपनी दृष्टि को उठाएंगे। మనకు అవసరతలు కలిగినప్పుడు మనము దేవుని బట్టి మన యొక్క దృష్టిని ఉంచుదాం. और परमेश्वर के मुट्ठियों से हम लोग लेना स्वीकार करेंगे। అప్పుడు మనము దేవుని యొక్క ఆ యొక్క బండాగారములను తీసుకోవడానికి ఇష్టపడదాం. सारे क्षेत्र में అన్ని క్షేత్రాలలో जितना हम लोग आत्मिक उन्नति में बढ़ते जाएंगे, మనం ఎంత ఆత్మీయంగా మరి పైకి ఎదుగుతామో, उतना ही हम लोग सारे बातों में फलवंत होते जाएंगे। అయితే అంతగానే మనము అన్ని విషయాల్లో ఫలవంతం लेकिन అవుతాం. जब हम व्यक्तिगत जीवन में మనము మన యొక్క వ్యక్తిగత జీవితంలో, हमारे आत्मा की उन्नति के लिए మన ఆత్మ యొక్క ఇంప్రూవ్మెంట్ లో कितना अवश्य है कि हम हमारे परमेश्वर से बातचीत करें। మనము ఎంత అవసరత కలిగి ఉన్నామో మనము తండ్రి అయిన దేవునితో మాట్లాడుకోవడానికి. एक दिन ऐसा आने वाला है, కొన్ని రోజులు ఇక हम लोग को రాబోతున్నాయి. परमेश्वर के न्याय सिंहासन के सम्मुख खड़ा रहना మనము पड़ेगा। దేవుని యొక్క న్యాయ సింహాసనము ఎదుట నిలబడబోతున్నాం. परमेश्वर ने हमको जो कुछ भी दिया है, దేవుడు మనకి ఏదైతే ఇచ్చినాడో उसके साथ हमने क्या क्या किया, దాంతో మనము ఏమి, हम लोग कितने लोग हैं जिसको परमेश्वर ने ये अनुग्रह दिया, ఈ రోజు మనలో ఎంత మందికి దేవుడు ఇలాంటి కృపనిచ్చినాడు. हम उसके संगति में नहीं है, మనము ఆయనతో
ఆయన సహవాసములో లేము. कितने दिन हो गया परमेश्वर से हमारे से बातचीत नहीं है. ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు గడిచిపోయినాయి, దేవునితో మనకు సంబంధం లేదు, మాటలు లేవు. कैसे हमारे आत्मा की उन्नति हो सकती? ఏ విధంగా నీ యొక్క ఆత్మీయమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది? हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया. आज హల్లెలూయా. हम निर्णय लेंगे, మనం ఈ రోజు ఒక నిర్ణయానికి వద్దాం. परमेश्वर की उपस्थिति में अधिक समय बिताएंगे. మనము దేవుని సన్నిధిలో మన యొక్క అధిక సమయాన్ని గడపడానికి ప్రయత్నిద్దాం. स्वर्ग से जो हमको उत्तम भेंट हमारे आत्मा की उन्नति के लिए हमको मिला है, దేవుని నుండి మనకు ఒక ఉత్తమమైనటువంటి ఆ యొక్క వరము దేవుడు మనకిచ్చినాడు, దేవునితో సమయం గడపడానికి. उस भेंट को हम परमेश्वर के लिए चमकाएंगे. ఆ యొక్క వరాన్ని మనము దేవుని కొరకు వాడుకుందాం. जिनको अभी तक ये वरदान नहीं मिला, ఎవరికైతే ఇంతవరకు ఈ యొక్క వరము దొరకలేదో उनसे यीशु मसीह ये कहता है వారితో యేసు ప్రభువారు ఈ విధంగా कि ये మాట్లాడుతున్నాడు. प्यासो तुम मेरे पास आओ ఓ దప్పిగొనిన వారలారా, మీరు నా యొద్దకు రండి, और मुझसे पियो, నా దగ్గర నుండి తీసుకోండి, త్రాగండి, मैं तुम्हें जीवन का जल दूंगा నేను మీకు జీవజలాలను ఇస్తాను. और तुम्हारे पेट में से जीवन की जल की नदियां అప్పుడు बह మీ యొక్క निकलेंगी. కడుపులో నుండి జీవజలాలు ఉబకి వస్తాయని చెప్తున్నాడు. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. जब ऐसा होगा, ఈ విధంగా జరుగుతుంది. सारी परिस्थिति अद्भुत रीति से बदलते जाएंगे. అన్ని పరిస్థితులు అద్భుతంగా మారిపోతాయి. सारा सूखापन हरा भरा हो जाएगा. అంత ఎండిపోయిన స్థితి అంతా కూడా పచ్చగా అవుతుంది. आकाश रूपी उत्तम भंडार हमारे लिए खुल जाएंगे. ఆకాశ రూపమైనటువంటి ఉత్తమమైనటువంటి బండారము మనకు తెరవబడుతుంది. हमारे सारे कामों पर परमेश्वर आशीष देना चाहता మన है. ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. हम अनेक जातियों को उधार देंगे, लेकिन परमेश्वर हमको लेना न पड़ेगा. మనము అనేక జాతులకు మనము ఉద్దర ఇస్తాము గాని మనము అప్పు ఎన్నడూ కూడా తీసుకోము. हालेलुया హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. जब परमेश्वर जब बुलाता है ఎప్పుడు దేవుడు ఎప్పుడైతే మనల్ని పిలుస్తాడో, और नम्र होके जब हम उसके चरणों में जाते हैं, మనము వినయులమై విధేయులమై ఆయన యొద్దకు వెళ్తాము. तो अपने बच्चों को वो कभी खाली हाथ वापस नहीं लौटाता. ఆయన ఎప్పుడు తన పిల్లలను ఒట్టి చేతుల వెళ్ళగొట్టడు. कभी भी जब हम परमेश्वर के पास आते, ఎప్పుడు మనము దేవుని సన్నిధికి వచ్చినా कभी खाली हाथ वापस नहीं మనం लौटाता. ఎన్నడూ ఒట్టి చేతుల వెళ్ళము. हालेलुया హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. उसने जो आशीष हमारे लिए रखी है, ఆయన ఏ ఆశీర్వాదాన్ని, ఏ దీవెననైతే మన కొరకు ఉంచినాడో, उसको लेकर ही जब हम जाएंगे, దాన్ని తీసుకొని మనం ఎప్పుడైతే వెళ్తామో सब कुछ उत्तम ही उत्तम हो जाएगा. అప్పుడు అన్ని విషయాలు మన కొరకు ఉత్తమంగా ఉంటాయి. आज आपने क्या नई बात सीखी और आपसे परमेश्वर ने कैसे वचन के द्वारा बातचीत की? हमें आप कमेंट्स द्वारा हमें बता सकते हैं. हमारे नए वीडियोस को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें. प्रार्थना, विनती और अन्य जानकारी के लिए दिए गए नंबरों पर संपर्क करें. धन्यवाद. प्रभु आपको आशीष दे.